ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 73వ కీర్తన 25వ వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. హల్లెలూయా. కనుక మనం చదివినటువంటి వాక్య భాగం చాలా ఉన్నతమైనటువంటి మాట. మరి ఆసాపు భక్తుడు దేవుని గురించి అంటాడు కదా, దేవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది నాకేది అక్కర్లేదనే మాట మనకి చాలా సుపరిచితమైనటువంటి మాటగా ఒకవేళ మనకు ఉండొచ్చు. కానీ మరి ఈ మాటను నీవు కూడా అలా పలకగలిగిన ధైర్యం నిజంగా నీకుందా? నీకైనా నాకైనా భక్తుడు ఎంత ధైర్యంతో ఈ మాట పలుకుతున్నాడు, ఆ సందర్భం ఇవన్నీ కూడా మనకు తెలుసు. భక్తిహీనుల క్షేమం తన కంటపడినప్పుడు కృంగిపోయిన వేళ ఆసాపు మరి ఎంతో కృంగిపోయి భక్తిని కూడా విడిచిపెట్టాలనుకున్న సమయంలో దేవుడు రాత్రి ఆసాపుకి దర్శన రీతిగా కనబడి ఆసాపును దర్శించినప్పుడు వాళ్ళు కాలు జారే స్థలంలో ఉన్నారని, తను సమభూమి గల స్థలంలో ఆసాపు ఉన్నట్లుగా ఎప్పుడైతే దర్శనాన్ని చూస్తాడో అతనికి కలిగిన ఆ దర్శనాన్ని బట్టి ఒక గొప్ప అసలు ఒక ధైర్యంతో ఆ మాట పలకడానికి ఎంత ధైర్యం కావాలంటాడు కదా, ఆకాశమందు నీవు నాకున్నావు, ఇక నీవు తప్ప నాకు ఈ లోకంలో ఉన్నది నాకేది అక్కర్లేదయ్యా. ఎందుకంటే అతను చూసిన విధానం, దేవుడిని అతను చూసిన విధానం. ఈ రోజున ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాల్సింది, దేవుని దగ్గరికి వస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, నేను కూడా సేవ చేస్తున్నాను, మనందరం దేవుడిని ఎలా చూస్తున్నాం అది మన ఈ ఉదయకాలం వివేచించుకుందాం. భక్తుడు అంటున్నాడు, ఆకాశమందు నువ్వు ఉన్నావు, దేవుడిని ఎలా చూస్తున్నాడు? ఎందుకయ్యా నువ్వు ఎవరివంటే మహాకాశాలు పట్టచాలని గొప్ప దేవుడు అని మరి సొలొమోను కూడా చక్కటి ప్రార్థన చేస్తాడు దేవుని గురించి. ఆయన ఆకాశమందు ఉన్నాడు, భూమి ఆయన పాదపీఠమై ఉండగా నువ్వు గొప్ప దేవుడివయ్యా, నువ్వు ఆకాశమందు ఉన్నావు. మరి ఒకటే అంటాడు, ఈ లోకంలో నువ్వు ఉన్నతుడివి, మరి నాకు ఈ లోకంలో ఉన్నది కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ ఎవ్వరు నాకు అక్కర్లేరు. ఎందుకంటే వీళ్ళంతమంది నాకున్న వీళ్ళ ప్రేమ చాలా చిన్నది. ఎందుకంటే నువ్వు చాలా గొప్ప దేవుడివి, నీకంటే వీళ్ళు చాలా చిన్నవారు. అంటే దేనిలో చిన్నవాళ్ళు? సైజులోనే కాదు, వీళ్ళ ప్రేమ చిన్నదే, వీళ్ళ ఆప్యాయతలు చిన్నవే, వీళ్ళు పలకరించే పలకరింపులు చిన్నవే, వీళ్ళు చూపించే ప్రతిదీ కూడా మనుషులు చూపించేది ఎవరైనా కావచ్చు, మనవారు సొంత వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, కన్నబిడ్డలు కావచ్చు, వీళ్ళందరూ చూపే ప్రేమ కంటే మిన్నదై యేసయ్య ప్రేమని గుర్తెరిగిన ఆసాపు అంటాడు ఒకటే, ఆకాశమందు నువ్వు ఉన్నావు. అంటే ఇతనికి ఎవరు లేరా అంటే అందరినీ కలిగి ఉన్నా కూడా దేవుణ్ణి చూసిన విధానం గొప్పది కనుక దేవుడు మరి ఈ విషయాన్ని మనకి ఉదయకాలం తెలియజేస్తూ ఉండగా, భక్తి చేస్తున్న మరి నీ విశ్వాస జీవితంలో దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు దాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మన వ్యక్తిగత జీవితాల్లో చాలాసార్లు మనం చూస్తాము, మనుషులు మనల్ని ఆప్యాయంగా పలకరించినప్పుడు దేవుడిని చిన్నోడిని చేసేస్తాం. ఇక దేవుడు కనపడ్డు మన జీవితాల్లో, అవునా కదా? మనుషులందరూ మన చుట్టూ తిరుగుతా, మనం ప్రేమగా అందరూ మనల్ని పలకరిస్తారు, మనకి అందరూ కూడా జయజయలు బలుగుతున్నప్పుడు మంచిగా అందరూ మనతో ఉన్నప్పుడు ఇక దేవుడిని మనం తక్కువ చేసేసుకుంటాం. ఆ తర్వాత మనుషులందరూ మనల్ని దూరం పెట్టినప్పుడు కొంచెం దేవుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు. అలా కాదు, సంతోషమైన దుఃఖమైన ఏది కలిగినా నీ దృష్టి మాత్రం దేవుడిని ఎలా చూడాలి? గొప్పదిగా నువ్వు చూసినప్పుడు, నేను చూసినప్పుడు దేవుడు అంటాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఒక రోజున ఒక పేద విధవరాలు, ఆమెకి భర్త లేడు, పిల్లలు కూడా లేరు, సంతానం కూడా లేదు, నాని పలకరించే దిక్కు కూడా లేదు. అలాంటి ఒక ముసలావిడ, ఆమె ఉండే స్థలం కూడా ఎలాంటిదంటే ఒక సముద్ర తీరాన చాలా దయనీయమైన పరిస్థితుల్లో, మరి కనీసం ఇల్లు కూడా సరైన ఇల్లు లేదు, భయంకరమైన స్థితిగతుల్లో ఆమె ఉన్నప్పుడు ఆమె ఆ పరిస్థితుల మధ్యలో ఎవ్వరు నాని పలకరించే వాళ్ళు లేకపోయినా ఆమెకు ఒక అలవాటు ఉంది. ప్రతి రాత్రి కూడా, అంటే దేవునితో సహవాసం చేస్తుంది, రాత్రి వేళల్లో ఆమెకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ఆ ఇంటిలో ఒక కిరోసిన్ వుడ్ అదే ఉంటుంది, దాన్ని పెట్టుకొని ఇంట్లో ఒక చినిగిపోయిన బైబిల్. ఏ బైబిల్ అది? చిరిగిపోయిన బైబిల్. మన ఇంట్లో చాలా బైబిళ్ళు ఉంటున్నాయి. ఈ రోజున చాలామంది మరి బైబిల్స్ కూడా చాలా ఫ్యాషన్గా తీసుకుంటూ ఉంటారు. చాలా చిన్నదిగా, చాలా చక్కగా ఉండడానికి, చాలా తక్కువగా కనబడటానికి ఇష్టపడుతూ ఉంటారు.
బైబిల్ ఎలాంటిదైనా దాన్ని మనం ఎంత ఘనపరుస్తున్నాం అనేది గొప్పది కదా. మరి ఆ చినిగిపోయిన బైబిల్ని తీసుకొని ప్రతిరోజు కూడా దేవుణ్ణి దగ్గర పెట్టుకొని ఒకటే ప్రార్థన చేస్తుంది, అయ్యా నీవు నాకున్నావు. ఇలాగే ఆసాపు వల్లే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనుకొని ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఒక రోజున ఇది నేను ఒక సండే స్కూల్ స్టోరీలో నేను చూశాను, చెప్పాలని ప్రేరేపణ కలుగుతుంది. ఆ సమయంలో దేవదూత అంట. ఇవన్నీ మనం ఇది నిజమా, ఇది పెట్టకాదలు అనుకోవద్దు. ఇది మనకి స్ఫూర్తినిచ్చే ఒక చక్కటి ఉపమానం కనుక తప్పనిసరిగా దేవుడు నమ్మిన వారి జీవితాల్లో చేసే కార్యాలను మనం విశ్వసించాలి. హల్లెలూయా. కాబట్టి దేవదూత వెళుతూ దేవదూత ఆకాశం ముందు చూసి దేవదూత అంటది కదా, దేవుడిని అడిగిద్ది, అయ్యా నిన్ను నమ్ముకుని మీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులను కలుగు చేశావు, మరి ఏంటి అని అంటే దేవుడు అంటాడు, నిశ్శబ్దంలోనే నా కార్యాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఏమో ప్రార్థన భక్తి ఎక్కువయ్యేటప్పటికి ఆ ఎదురుగా ఉన్న సముద్రంలో ఒక తుఫాను చెలరేగితే ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఈమె ఇల్లు కూడా పూర్తిగా పాడైపోయి పైకప్పు లేకుండా పాడైపోయిన స్థితిలో ఆమె ఏం చేసిందంటే, అదంతా అయిపోయింది, సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, తుఫాన్ అణిగిపోయిన తర్వాత ఈమెకేమీ లేదు. ఆ సమయంలో నేల మీద కూర్చొని ముసలావిడ కన్నీరు గారుస్తుంది. ఏమంటో తెలుసా, నేను నిన్ను నమ్ముకున్నాను, నాకెందుకు ఇలా జరిగింది, ఉన్న ఆధారం కూడా పోయింది అని ఆడవలేదు, కానీ అంటది కదా ఏడుస్తా, నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అయ్యా, నేనైతే నిన్ను నమ్ముతున్నాను, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, కానీ నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నేను నిన్నేం అనలేను కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అంటది. హల్లెలూయా. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఆ ప్రాంతానికి కొంతమంది ఇంజనీర్లు వాళ్ళంతా వచ్చి ఆ ఏరియా అంతా చూస్తా అక్కడ ఒక పెద్ద ఏదో ప్రాజెక్ట్ కట్టాలని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఇంజనీర్ గారికి మీ స్థితిని చూసినప్పుడు మనసు చలించిపోయి ఆయన ఏం చేస్తాడంటే, ఆ పేద ముసలావిడిని తీసుకొని, అమ్మ మీరు మాతో రండి, మేము మీకోసం ఒక మంచి శ్రేష్టమైన ఇల్లు నీ కోసం కట్టుంచాం. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొని వెళ్ళారు. ఆమెకు అప్పటికే ఆశ్చర్యం అనుకుంటే, అక్కడున్నటువంటి ఒక మేయర్ గారు చూసి ఆమెను పిలిచి ఒక మంచి చెక్ని ఆమెకి, అంటే ఒక డబ్బును ఆమెకి ఇచ్చినప్పుడు, ఇక ఆమె జీవితంలో అంత డబ్బును ఎప్పుడు చూడలేదు. కన్నీళ్ళు గార్చి అంటది కదా, నిన్ను నమ్మిన వారికి నువ్వు చేసే కార్యాలు నీవు అంతుపట్టవయ్యా, అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు. ఎప్పుడు పేద ఇంట్లో ఉన్నప్పుడు పేద స్థితిలో అదే మాట ఆ తల్లి. ఆ తర్వాత కలిగినప్పుడు కూడా అంటది, అందుకే నేను ఏ స్థితిలోనైనా నీవు తప్ప నాకు ఎవరూ లేరని మరొకసారి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అంతేకాకుండా ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందని, ఇది ఎలా అని అవిశ్వాసపడటం కాదు, కానీ అబ్రహాము కూడా అంతే కదండి. దేవుడు పిలిచినప్పుడు సంపూర్ణంగా విశ్వసించాడు. కనుక ఈ మాటలు మనం వింటున్నప్పుడు నీవు దేవుణ్ణి చూసే విధానాన్ని బట్టి నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే మనం అనుకుంటాం మన జీవితంలో ఎదురవుతున్నటువంటి భయంకరమైన శోధనలు మనల్ని ఏదో ముంచివేయడానికి, మనల్ని నాశనం చేయడానికే వస్తున్నాయి అని కాదు. ఆ శోధనలే మన జీవితాల్లో గొప్ప కార్యాలు అనుభవించడానికి దేవుడు తెరిచే గొప్ప ద్వారాలని మనకు తెలియడం లేదు. కనుక ఉదయకాలపు వేళ నీవు నేను చెప్పాలి, ఏదో నేను చెప్పమన్నానని ఈ మాటలు విన్నామని కాదు, కానీ నీ హృదయ అంతర్భాగాల్లో నుంచి ఎప్పుడూ సంతోషమైనా శ్రమ అయినా, అదిగా తల్లి శ్రమలోనూ అదే మాట చెప్పింది. అన్నీ కలిగినప్పుడు కూడా అంటుంది, ఆకాశమందు నీవు ఉన్నావు, భూమి మీద నాకున్నది ఏది కూడా నాకు అక్కర్లేదు అన్నట్లుగా దేవుణ్ణి గొప్పగా మనం ఎప్పుడైతే చూస్తామో, ఎందుకంటే నువ్వు ఆకాశమందున్నావయ్యా, నువ్వు నాతో పాటు తిరిగే మామూలు ఇది కాదు, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ఆకాశం ముందుండి నువ్వు చూచే దేవుడివని దేవుడిని ఘనపరుద్దాం. గురించి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసిన ఈ రోజున నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలు శోధనల మధ్యలో నువ్వు దేవుడిని ఎలా చూస్తూ ఉన్నావు? దేవుడిని తక్కువగా చూస్తూ ఉన్నావా? దేవుడు నీకేం చేయలేడు అనుకుంటున్నావా? అలాగునే ఒకవేళ దేవుడిని ఎప్పుడు చూస్తున్నావు? సంతోషం కలిగినప్పుడు కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? అదిగో ఆసాపు అంటున్నట్లుగా నాకు ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదయ్యా. ఈ రోజున ఒకవేళ నీ వారిని ఎవరినైనా ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎవరినైనా కోల్పోయి వారిని గురించి దుఃఖపడుతూ నాకెవరూ లేరని దుఃఖిస్తున్నావా? నీ మాటను బట్టి ధైర్యపరచబడు. ఆకాశమందు దేవుడు నీకున్నాడని విశ్వసించి నీ మీద నేను ఆనుకుంటున్నానని ఆయనకి నీ సమస్యను అప్పగించి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టగలిగితే, అదిగా పేద విధవరాలకి దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశాడో నీ పక్షాన నీ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుడిని ఘనపరిచిన విధానాన్ని బట్టి దేవుడి కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ నిత్య ఆశ్రయ దుర్గమ,
ఉదయకాలపు వేళ నీ మాటల చేత మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమే, మా జీవితాల్లో కలుగుతున్న అనేకమైన శోధనల మధ్యలో మాకేదో సంభవిస్తుందని కృంగిపోతున్న మా జీవితాలలో ఆ శోధనలే మా జీవితాల్లో మేలుల కొరకు మీరు తెరిచే ద్వారాలని, మీరు చేసే మేలులకు అవన్నీ కూడా ఆధారాలని మీరు తెలియచేశారయ్యా. కనుక నా తండ్రి, ఆసాపు భక్తుడు వలె నాయనా ఆకాశమందు నీవు ఉన్నావని నిన్ను ఉన్నతమైన దృష్టితో చూడగలిగిన అనుభవాలయ్యా. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవని, నీ ప్రేమ గొప్పదని నాయన నిన్ను గొప్పగా చూడగలిగిన అనుభవాలు మీరు మాకు దయచేయండి నాయన. గత కాలం అంతా కూడా నాయన ఇదిగో ప్రతి విషయంలో నిన్ను చులకనగా చూస్తూ నా తండ్రి అయ్యా, నీ మీద ఆనుకొనక సనిగి సంశయించిన అనుభవాలు మాలో దూరం చేయండి నాయన. మా జీవితాల్లో కీడులకు కారణం అవేనని నేను గుర్తెరుగుతున్నామయ్యా. ఇదిగో ప్రతి విషయమందు సంతోషమైన, శ్రమ అయినా ప్రతి విషయంలో కూడా నిన్ను గొప్పగా చూసే ఆ చూపును మీరు మాకు దయచేయండి అయ్యా. ఆకాశమందు నీవు మాకు ఉన్నావు నాయన. ఈ భూమి మీద ఉన్నది మాకు ఏది అక్కర్లేదని లోకాశలమే విడిచిపెట్టి నీ మీద ఆనుకునే అనుభవాలు ప్రతి విషయమందు మాకు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా అలాంటి మనస్సును, తీర్మానాలు కలుగు చేసి ఆ రీతిగా ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపించండి. అంత మాత్రమే కాకుండా దినాన పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన నిశ్చయంగా వారిని మీరు దీవించండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎవరైనా తమ వారిని, ప్రియమైన వారిని కోల్పోయిన ఆయన అయ్యా, వారు లేని అయ్యా అదిగో ఆ తోడు లేని అనుభవాలను బట్టి వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే వారిని మీరు ఆదరించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆకాశమందు నీవు ఉన్నావని అయ్యా, ఇదిగో వారు అనాథలు కాదని వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీకు స్తోత్రం. నిశ్చయంగా మెండైన దీవిన ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మరి ఆయన మీ ప్రతి కార్యములో ఆయన ప్రత్యక్షమై మీ పక్షాన అద్భుత మహత్కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.